ఎక్స్‌ప్రెషన్ క్వీన్ నజ్రియా అంటే కేవలం మలయాళం జనాలకే కాదు, టాలీవుడ్ సినీ అభిమానులకు కూడా ఒక కవ్వింత. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా నజ్రియా మార్క్ నటన మూవీ అభిమానుల్లో ప్రత్యేకంగా నిలిచిపోయింది. విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ ను ప్రేమించి పెళ్లాడిన నజ్రియా ఇప్పుడు తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పకనే చెప్పేస్తోంది. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. ఇండస్ట్రీలో ఇప్పుడు విడాకుల సీజన్ నడుస్తోంది. ఒకవైపు పెళ్లి చేసుకునే వాళ్లు చేసుకుంటూనే ఉన్నారు, మరోవైపు విడిపోయేవారు విడిపోతూనే ఉన్నారు. తాజాగా మరో జంట కూడా విడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆమె ఎవరో కాదు, నజ్రియా నజీం. ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ భార్య ఈమె. 10 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ ఇద్దరు. వయసు రీత్యా ఇద్దరికి 12 సంవత్సరాల డిఫరెన్స్ ఉన్నా కూడా ఇన్నేళ్లుగా ఎంతో అన్యోన్యంగా ఆనందంగా ఉన్నారు. ఇద్దరిని చూసి ఎంతో మంది సంతోషపడ్డారు కూడా. అభిమానులైతే జంట అంటే ఇలా ఉండాలి అంటూ ఎంతో చెప్పుకున్నారు. ఫహద్, నజ్రియా కూడా మీడియా ముందు ఎప్పుడూ చాలా ఆనందంగా కనిపించేవాళ్లు. కానీ కొన్ని రోజులుగా ఇద్దరూ కలిసి బయట అస్సలు కనిపించడం లేదు. పైగా ఎవరి దారి వాళ్లదే అన్నట్టు కనిపిస్తున్నారు. ఈ ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారు అంటూ కొన్ని రోజులుగా మలయాళ ఇండస్ట్రీలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. దీనికి మరింత బలం చేకూరుస్తూ తాజాగా నజ్రియా నజీం చేసిన ఒక పోస్ట్ బాగా ట్రెండ్ అవుతోంది. కొన్ని రోజులుగా బాగా డిప్రెషన్ లో ఉన్నానని, కనీసం సూక్ష్మదర్శిని విజయాన్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నానంటూ పోస్టు చేసింది నజ్రియా. కొన్నేళ్లుగా చాలా కఠినమైన సమయాన్ని ఎదుర్కొంటున్నానని, వీలైనంత త్వరగా మరింత బలంగా మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నాను అంటూ పోస్టు చేసింది ఈ బ్యూటీ. కొన్ని రోజులుగా చీకటి తన జీవితాన్ని బాగా కమ్మేసిన ఫీలింగ్ వస్తుందంటూ ఆమె రాసుకొచ్చిన పెద్ద లేఖ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇంత పెద్ద లెటర్ రాయడానికి కారణం ఫహద్ ఫాజిల్ తో ఆమె విడిపోవడానికి నిశ్చయించుకోవడమే అంటూ ప్రచారం జరుగుతోంది. ఇన్నేళ్లుగా ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట సడన్ గా ఇలా విడిపోవాలి అనుకోవడం ఏమిటి అంటూ అభిమానులు కూడా కంగారు పడుతున్నారు. అయితే దీని వెనుక అసలు నిజం ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఇటు ఫహద్ కానీ అటు నజ్రియా కానీ ఇప్పటి వరకు అధికారికంగా తమ విడాకుల మ్యాటర్ అయితే చెప్పలేదు. కానీ ఇద్దరు చాలా రోజులుగా దూరంగా ఉంటున్నారు, విడివిడిగానే ఉంటున్నారు. అధికారికంగా విడాకులు తీసుకోవడం మాత్రమే తరువాయి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం బాగా జరుగుతోంది.